हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मై ఛానల్ బ్లాగ్ వచ్చేసి మన పెద్దంబర్పేట అవుట్ ఆఫ్ కార్ అండి. సో హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ మనకు ఇక్కడ చాలా పెద్ద షెడ్ అయితే ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ 2025లో చిన్న చిన్న బొజ్జ గణపతులు అయితే మేకింగ్ అవుతున్నాయి. సో 5 inches to 2.5 feet వరకు గణేషులు అయితే మేకింగ్ ఇక్కడ చాలా కొత్త కొత్త మోడల్స్లో అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో మీరు హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీరు వచ్చి కొనుక్కోవచ్చు. ఎవరికైనా ప్లాన్ ఉంటే వచ్చి ఇక్కడ వచ్చేసి మనకు హోల్సేల్ అంటే హోల్సేల్లో అండి మనకు విగ్రహాలు అయితే అమ్ముతారు. సో మీరు ఎంత తొందరగా అంటే మనకు ఇప్పుడు ఫెస్టివల్ అనేది 236 days 233 days ఏమో ఉందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ కాంటాక్ట్ చేసుకోవచ్చు. అన్న వాళ్ళతో మాట్లాడి కొన్ని విగ్రహాలు వీళ్ళు మనకు మేకింగ్ చేయమంటే చేసిస్తారు. సో అంత అద్భుతంగానే ఉన్నాయి చిన్న చిన్న బొజ్జ గణపతులు. సో పెద్ద బ్లాగే తీశాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి గణేషులు కూడా కానీ. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలండి. సో చాలా అద్భుతంగా ఉంది గణేషులు మాత్రం. చిన్న చిన్న గణేషులు ఏ విధంగా మేకింగ్ చేసినా కూడా ఆ వీడియో అయితే కూడా తీశాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డోంట్ మిస్ అండ్ ప్లీజ్ డు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన పెద్దంబర్పేట అండి. సో చిన్న చిన్న బొజ్జ గణపతులు మేకింగ్ అయితే అవుతున్నాయి ఇక్కడ 2025 స్పెషల్ బ్లాగ్ అండ్ ఫస్ట్ చిన్న చిన్న బొజ్జ గణపతులు. సో ఈరోజు మనం వచ్చేసి మన శ్రీ భవానీ దుర్గా ఆర్ట్స్ అండి. సో ఇక్కడ గణేష్ హోల్సేల్ ప్రైజెస్ అయితే మనకు ఇక్కడ సేల్స్ అయితే జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు చిన్న చిన్న బొజ్జ గణపతులు అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ వర్కులు. సో అక్కడ వర్క్ కూడా ఎంత ఫాస్ట్గా జరుగుతుంది చూడండి. సో దీని లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రూట్లో అవుట్ ఆఫ్ దగ్గర అండి. సో అవుట్ ఆఫ్ నుంచి లెఫ్ట్ మనకు ఇక్కడ. సో ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. సో స్టార్టింగ్ చిన్న చిన్న బొజ్జ గణపతులు ఇది వచ్చేసి దగ్గర 1.5 feet ఉంటుంది గణేశుడు. సో మహారాజా గణేష్ మహారాజా చైర్ పైన కూర్చొని ఉన్న బొజ్జ గణపతి మన మహారాజా గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మన పీఠం పైన కూర్చున్న బొజ్జ గణేశుడు. సో చూస్తారు కదా రో బై రో అంటే ఫీట్ పై అండి. సో ఇక్కడ ఒక 2 feet అయితే లాస్ట్కి అయితే 2.5 feet 3 feet అట్లా. సో ఇక్కడ వచ్చేసి మన పగడి గణేశుని చూసుకోవచ్చు. సో ఇప్పుడే మేకింగ్ అయితే పెట్టిరు అన్న వాళ్ళు ఇక్కడ సైడ్ పెట్టిరండి. సో చాలా అద్భుతంగా అయితే మేకింగ్ నడుస్తుంది ఇక్కడ. సో పగడి గణేశుడు చిన్న చిన్న బొజ్జ గణపతులు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పీఠం పైన ఉన్న గణేశుడు. సో 2025లో చాలా అద్భుతంగా ఉన్నాయి గణేశుడు విగ్రహాలు అయితే. అండ్ ఈ బొజ్జ గణేశుని అయితే చూసుకోవచ్చు అండి మనము. బొజ్జ గణేశుడు బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు హంస బ్యాక్ గ్రౌండ్ తోటి వచ్చిందండి. సో సోఫా పైన కూర్చొని ఉన్నాడు చాలా అద్భుతంగా. సో చూస్తారు కదా ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు గణేశులు ఇవన్నీ. సో అన్ని పగడి గణేశులు పీఠం పైన కూర్చున్న బొజ్జ గణేశులు కానీ అండ్ మనకు సో ఇక్కడ కూడా పగడి గణేశుడు ఉండు. సో ఆల్మోస్ట్ ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి చిన్న చిన్న బొజ్జ గణపతులు. సో ఒక 2 feet అరౌండింగ్లో ఉన్నాయండి గణేశుల విగ్రహాలు అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ అక్కడ మేకింగ్ ఏ విధంగా చేస్తారో చూపిస్తారు పదండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా విధంగా చాలా డిఫరెన్స్లు ఉన్నాయి గణేశులు అయితే. మన 1.5 and 2 feet దాకా ఉన్నాయి గణేశులు. ఈ యొక్క గణేశుని మేకింగే కాదండి ఇక్కడ చాలా మేకింగ్ చేస్తారు. సో ఇక్కడ మన శివాజీ చక్రపతి మహారాజు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఎలిఫెంట్స్ చాలా డిఫరెన్స్గా తయారు చేస్తారు. సో ఇక్కడ అన్ని హోల్సేల్స్లోనే మనకు దొరుకుతాయి, అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. అండ్ చిన్న గణేశుల నుంచి పెద్ద గణేశుల దాకా చాలా అద్భుతంగా. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళ ప్రాసెసింగ్ అయితే మేకింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 1 week బ్యాకే స్టార్ట్ అయిందంట. సో చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్. సో ఇవన్నీ 2 feet గణేశులు, ఇవన్నీ 1.5 feet. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఇగో బొజ్జ గణేశుడు పైన వచ్చేసి పాము వచ్చిందండి. సో తొండం అంటే మనకు 2024లో బాలాపూర్ మోడల్ గణేశుడు అండి యాజ్ ఇట్ ఈస్. సో ఈ విధంగా అయితే మేకింగ్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న 1 feet and 5 inches ఉంటాయి కదండి. సో ఆ విధంగా అయితే చిన్న చిన్న బొజ్జ గణపతులు అండి. సో ఇవి మొత్తం చిన్న గణేశులు. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చిన్న గణేశులు అండి ఇవన్నీ. సో చూస్తారు కదా ఏ విధంగా మేకింగ్ అవుతుంది అన్న వాళ్ళ కాడ. ఇవన్నీ హోల్సేల్లో. సో ఎప్పుడో తొందరగా చాలా ఈ ఇయర్ అయితే చాలా తొందరగానే స్టార్ట్ అయింది. జనవరిలోనే స్టార్ట్ అయిపోయింది గణేశుల విగ్రహాలు అయితే. సో చూసుకోవచ్చు అన్ని చిన్న చిన్న బొజ్జి గణపతులు. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ చిన్న చిన్న గణేశులు వచ్చేసి మనకు ఇంట్లో పూజ చేయనీకండి. సో చాలా మంది తర్వాత మనకు ఇది అయితేనే ఉంటాయి కదా. సో ఇంట్లో పూజ చేయడానికి కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు కలిసి కూర్చోబెట్టుకోనీకే ఈ బొజ్జ గణేశులు అయితే. సో చూస్తారు కదా చాలా డిఫరెన్స్ చాలా మోడల్స్లో ఉన్నాయండి గణేశులు కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎంత అద్భుతంగా ఉంది గణేశుడు అయితే 2025లో. ఒక వేరే స్పెషల్ గణేశుడు ఇది. అండ్ ఇక్కడ మన పగడి గణేష్ మహారాజా చైర్ అండి. సో లాల్బాగ్ మహారాజా. సో ఇక్కడ కూడా ఉంది.
అండ్ ఈ యొక్క గణేషుని స్పెషల్ ఏంటంటే అండి 2025లో ఇక్కడ ఎలిఫెంట్ ఫేస్ వచ్చింది, ఇక్కడ ఫ్లవర్ వచ్చిందండి. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా ఫ్లవర్ ఆర్చ్ అయితే అద్భుతంగా ఉంది. సో గణేశుడు వచ్చేసి బొజ్జ గణపతి కూర్చొని ఉన్నాడు ఇక్కడ పీఠం పైన. సో ఈ రో మొత్తం అదే. సో చాలా డిఫరెంట్ అండ్ చాలా మోడల్స్లో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి గణేశుల విగ్రహాలు కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం చూస్తారు కానీ ఏ విధంగా నడుతుందో గణేశులు. అండ్ లోపల కూడా షెడ్ లోపల కూడా చాలా వర్క్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. సో ఇక్కడైతే మేకింగ్ ప్రాసెసింగ్ అయితే ఇది. సో అందరికి తెలిసిందే కానీ కొత్తగా ఏం లేదు. సో చిన్న గణేశునైనా పెద్ద గణేశునైనా ఈ గడ్డితోటే ఆయన పిఓపి మనకు పిండితోటే కలిపి చేస్తారండి చాలు. అండ్ గైస్ ఇక్కడ చూస్తారు కదా చిన్న బొజ్జ గణపతి మన శివుని అవతారంలో ఉన్నాడండి గణేశుడు. శివుడు అవతారం అనుకుంటాను, నాకు తెలిసి శివుడు రాముడు అవతారంలో ఉన్నాడు. సో ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే ఉన్నాయి, 2 హ్యాండ్స్ అయితే ఇంకా ఫిక్స్ అయ్యలేదు ఇంకా. సో చిన్న బొజ్జ గణపతి అండ్ ఇక్కడ కూడా బొజ్జ గణపతి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి, అంటే బొజ్జ గణేశుడే కానీ చాలా డిఫరెన్స్లో ఉంటారండి. చాలా అవతారంలో మనకు గణేశుడు అనేది షో అవుట్లో చూపిస్తారు. సో ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ ఇవన్నీ చూపిస్తారు కదా. అండ్ ఇది మన కొబ్బరి చిప్పలు వచ్చేసి మనకు ఇట్లా వాటర్లో మిక్స్ అయ్యి పిండి లోపల మిక్స్ చేసి ఇక్కడ డై అనేది ఉంటుంది. ఆ డైలో వాళ్ళు ఈ విధంగా అండి ఇక్కడ ఒక డై అయితే రిమూవ్ చేస్తారు అన్న. సో చూసుకోవచ్చు ఇప్పుడు మనం. సో ఇలా డైలో పెట్టాలి. సో డై ఆరినాక తర్వాత అన్న అయితే రిమూవ్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రిమూవ్ అవుతుందిగా. ఇక్కడ కూడా కొన్ని డైలు చూసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ మేకింగ్ చేసి పెట్టారు. సో ఆ లోపల మనం ఇక్కడ చూసుకుంటే దగ్గర అండి దాదాపు మనకు ఒక 100 to 200 విగ్రహాలు అయితే చాలా వరకు అయితే మేకింగ్ అయినాయి. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా చూసుకోవచ్చు మనము ఎన్నిగానే విగ్రహాలు మేకింగ్ చేసారు అన్న వాళ్ళు. సో ఒక 1 వీక్ లోపలనే. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లగా వర్క్ కంప్లీట్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ అన్న అయితే డై ఓపెన్ చేస్తుండో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు ఒక్కొక్క విగ్రహము ఆ విగ్రహము ఇవన్నీ తయారు చేసి పెట్టేసారు. సో అవి ఆరినాక డై ఓపెన్ చేసి మనకు విగ్రహం అయితే ఈ విధంగా వస్తాయండి. అన్నీ ఈ విధంగా ఏ మోడల్స్ అయితే ఆ మోడల్స్ ఈ విధంగా వస్తాయి అన్నీ. సో ఇప్పుడు అన్న వాళ్ళు అలసిపోయారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోరు. అండ్ ఎవరైనా ఈ బిజినెస్ పెట్టాలనుకుంటే మీకు కొనాలనిపిస్తే ఇక్కడికి రావచ్చండి. సో చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకు ఇక్కడ విగ్రహాలు అనేది సేల్ అవుతాయండి. సో చూసుకోవచ్చు. సో మన శ్రీ దుర్గా భవానీ ఆర్ట్స్లో గణేష్ ఐడియల్స్ ఇదండి. సో అన్ని హోల్సేల్ రేట్లో మనకు విగ్రహాలు అయితే చాలా అవైలబుల్లో ఉంటుంది మనకు. సో మనకు కావాలనుకుంటే వచ్చి తొందరగా బుక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సో మనకు ఇన్ని పీసెస్ కావాలంటే వాళ్ళు తయారు చేసి ఇచ్చి మనకు ఫెస్టివల్ లోపలే అందిస్తారు. సో విత్ కలర్లతో సహా మొత్తం A to Z టోటల్గా చేసి ఇస్తారు అన్న వాళ్ళు. సో నాకు తెలిసి అన్న వాళ్ళు అయితే సిగ్గుపడుతారు అనుకుంటా. ఎందుకంటే గైస్ అన్న వాళ్ళు వీడియో తీస్తుంటే వాళ్ళు సిగ్గుపడుతారు. సో దానికోసం అని చెప్పేసి ఆగేస్తారేమో. సో ఇప్పుడు స్టార్ట్ అయితే చూడండి వర్క్. సో అక్కడ అన్న పిండి అయితే కలుపుతుంది కదా వాటర్లో, ఆ పౌడర్ని లోపల వేసి మన కొబ్బరి చిప్ప అనేది లోపల యాడ్ చేసి తర్వాత డై లోపల అయితే మనకు ఫిల్ చేస్తారండి. సో డైలో చేసి మనకు డై అనేది తర్వాత తీస్తారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు మిక్స్ చేసుకుంటారు, పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకుంటారు ఈ విధంగా. సో చూస్తారు కదా ఆ పౌడర్ అనేది అని అది రెండు కలుపుకొని లోపల మిక్స్ చేసుకుంటారు. సో మొత్తానికైతే అక్కడ అన్న వచ్చేసి మనకు పౌడర్ని మిక్స్ చేసి పిండిని అయితే కలిపేసిందండి. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఏ విధంగా మిక్స్ చేసుకోరు. తర్వాత అది మన కొబ్బరిది ఉంది కదండి థ్రెడ్, అది లోపల మిక్స్ చేసి లోపల డై లోపల అయితే ముంచేస్తారు. అండ్ అక్కడ చూసుకోవచ్చు అన్న ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి అక్కడికి చూస్తారు కదా డై లోపల అయితే ఫిల్ చేసి పడేసిండు అన్న. ఇప్పుడు డైలో మొత్తం నింపేసిండు. ఇప్పుడు అది వచ్చేసి లోపల యూజ్ చేస్తారండి నాకు తెలిసి. లోపల మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు. ఇది దగ్గర వచ్చేసి నాకు చూసుకోవచ్చు గైస్. कितने फीट तक रहता है ना ये बनारस हो 2.5 फीट. చూసుకోవచ్చు అన్న ఇంత మంచిగా ఫుల్ఫిల్ చేసిండో. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే.
సో కొంతమంది దగ్గరకు చూస్తే ఈ డైన్ చూసే చెప్పవచ్చు ఏ రూపంలో ఉండో గణేశుడు వచ్చేసి పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి అండి. నాకు తెలిసి అయితే ఇంజెక్షన్ చూసారుగా ఏ విధంగా మిక్స్ చేసుకున్నాను లోపల. సో ఇలా లోపల పిండి అనేది ఇదవుతుందండి. సో చూసుకోవచ్చు ఆఫ్టర్ అన్న కలిపినాక ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది లోపల మొత్తం. సో ఇదండి మేకింగ్ ప్రాసెసింగ్ అయితే గణేష్ ఉంది. సో చూస్తారు కదా ఏ విధంగా మేకింగ్ చేస్తారో. ఇంత ఎండలో అన్న వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా హార్డ్ వర్క్ చేసి అన్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మేకింగ్ అయితే గణేషుని మేకింగ్ అయితే చేసి మనకు అందిస్తారండి. చాలా విధంగా చాలా డిఫరెంట్గా అండ్ చాలా స్టైల్గా. సో చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పిండి లోపల ఫుల్ఫిల్ చేసిన దాంట్లోనే ఇప్పుడు మనకు చూస్తారు కండి ఆ కొబ్బరి చిప్ అనేది లోపల తీసి లోపల మొత్తం ఫిట్ చేస్తారు లోపల. సో దాని తర్వాత డై అనేది ఇట్లా ఆడాలండి. ఇది ప్రాసెసింగ్. సో గైస్ చూస్తారుగా ఇది ఈరోజు వచ్చేసి వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి దయచేసి ఒకటే అండి స్మాల్ రిక్వెస్ట్, అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి అండి. సో మీకోసం ఇంకా చాలా చోట్ల అయితే వీడియో వ్లాగ్ అయితే తీస్తూనే ఉంటాను. సో మీరందరూ దయచేసి ప్లీజ్ కామెంట్ అయితే చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సో అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, థ్యాంక్ యూ.